హాయ్ ఫ్రెండ్స్, మన భూమిపైన ఎన్నో సరస్సులు ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు చెప్పబోయే సరస్సు మాత్రం ఎన్నో వింతలు విశేషాలకు నిలయంగా ఉంది. ఆ సరస్సు కొన్ని లక్షల ఏళ్ల క్రితం అంతరిక్షం నుండి ఒక భారీ ఉల్క వచ్చి పడడం వల్ల ఏర్పడింది. అదే మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఉల్కాపాత సరస్సు. కానీ 2020లో ఒక రాత్రి ఈ సరస్సులో ఒక వింత జరిగింది. అప్పటి వరకు ఆకుపచ్చగా ఉన్న నీరు గులాబీ రంగులోకి మారిపోయింది. నాసా శాస్త్రవేత్తల్ని షాక్ అయ్యేలా చేసినటువంటి ఆ మార్పు వెనుకున్నటువంటి అసలు రహస్యం ఏంటి? ఈ హై వోల్టేజ్ ఫీచర్ స్టోరీలో లోనార్ సరస్సు దాచుకున్న అంతు చిక్కని నిజాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 52,000 ఏళ్ల క్రితం 1,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టింది. ఆ తాకిడికి అక్కడ 150 మీటర్ల లోతైన 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక భారీ గుంత ఏర్పడింది. అదే ఈ లోనార్ సరస్సు. విశేషం ఏంటంటే ఈ సరస్సు నీరు ఒకవైపు ఉప్పగా మరోవైపు క్షారగుణంతో ఉంటుంది. భూమి మీద ఇలాంటి నీటి స్వభావం ఎక్కడా లేదు. నాసా శాస్త్రవేత్తలు ఇక్కడున్న మట్టిని పరిశీలించగా అది అచ్చం చంద్రుడి మీద ఉన్నటువంటి మట్టిలాగే ఉందని తేలింది. అంటే ఇది కేవలం రాయి కాదు, అంతరిక్షం నుండి వచ్చిన ఒక గ్రహాంతర అతిథి. ఇక అసలైన ట్విస్ట్ 2020 జూన్లో జరిగింది. లాక్డౌన్ సమయంలో మనుషులెవరూ లేని సమయంలో ఈ సరస్సు నీరు రాత్రికి రాత్రే పింక్ రంగులోకి మారింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవ్వగానే ఏదైనా ఏలియన్ యాక్టివిటీ జరిగిందా లేదా ఎవరైనా రంగు కలిపారనే చర్చ కూడా మొదలైంది. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలను రంగంలోకి దించింది. వారి పరిశోధనలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ నీటిలో హలో ఆర్కీ అనేటువంటి ఒక ప్రత్యేకమైన సూక్ష్మజీవులు పెరగడం వల్ల ఆ రంగు మారిందని తేలింది. నీటిలో ఉప్పు శాతం పెరగడం, వేడి పెరగడం వల్ల ఈ బ్యాక్టీరియా కెరోటినాయిడ్స్ అనేటువంటి పిగ్మెంట్లను విడుదల చేసింది. లోనార్ సరస్సు దగ్గర మరో వింత ఏంటంటే మీరు సరస్సు లోపలికి వెళ్ళినప్పుడు మీ కంపాస్ పిచ్చిగా తిరుగుతుంది. ఇక్కడి రాళ్లలో విపరీతమైన అయస్కాంత శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉల్క ఢీకొట్టినప్పుడు ఏర్పడిన అత్యంత వేడి వల్ల అక్కడి రాళ్లు అయస్కాంత గుణాన్ని సంతరించుకున్నాయి. అలాగే ఈ సరస్సు చుట్టూ కొన్ని పాత గుళ్ళు కూడా ఉన్నాయి. అందులో దైత్యసూద్ర ఆలయం ప్రధానమైంది. ఈ గుడి స్తంభాలపై ఉన్న శిల్పాలు అచ్చం ఖజురహో శిల్పాల్లానే ఉంటాయి. అంటే వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఈ ఉల్కాపాత ప్రాంతం చుట్టూ నాగరికతను నిర్మించారన్నమాట. పురాణాల ప్రకారం ఇక్కడ లోనాసురుడు అనేటువంటి రాక్షసుడిని విష్ణుమూర్తి సంహరించాడని, ఆ రాక్షసుడి రక్తం వల్లే ఈ సరస్సు ఏర్పడిందని స్థానిక కథలు చెప్తుంటాయి. మరోవైపు ఈ సరస్సు లోపల పెరిగే కొన్ని నాచు మొక్కలు భూమి మీద ఎక్కడా పెరగవు. ఇక్కడ దొరికే మాస్కే లీనైట్ అనేటువంటి ఒక రకమైన గాజు పదార్థం కేవలం గ్రహాంతర తాకిడి వల్ల మాత్రమే ఏర్పడుతుంది. బహుశా భూమిని మలచడానికి ప్రకృతి వాడిన ఒక అద్భుతమైన టూల్ ఈ లోనార్ సరస్సు అనిపిస్తోంది. ఇక్కడ ఆక్సిజన్ లేని చోట కూడా బతికే అరుదైన బ్యాక్టీరియాను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం లోనార్ సరస్సును రామ్సర్ సైట్గా కూడా గుర్తించారు. ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, భూమి చరిత్రను మార్చిన ఒక మహాఘటనకు ఆఖరి సాక్ష్యం. ప్రకృతిలో మనం చూడని వింతలు ఇంకా ఎన్నో ఉన్నాయని రంగులు మారే ఈ నీరు మనకు ఒక సందేశాన్ని ఇస్తోంది. అటు నాసా నుండి ఇటు భారతీయ శాస్త్రవేత్తల వరకు అందరినీ ఆశ్చర్యపరిచే ఈ సరస్సు మన దేశానికి గర్వకారణం. ఒక ఉల్క భూమిని తాకితే వినాశనం మాత్రమే కాదు, అందమైన నిర్మాణం కూడా ఏర్పడుతుందని ఈ లోనార్ సరస్సును చూస్తే అర్థమవుతోంది. చూశారు కదా ఫ్రెండ్స్, లోనార్ సరస్సు మిస్టరీ మీకు ఎలా అనిపించింది? రాత్రికి రాత్రే నీరు రంగు మారడం వెనుక సైన్స్ ఉందని తెలిసినా ఆ పింక్ కలర్ నీటిని నేరుగా చూస్తే మాత్రం ఒక అద్భుతంలానే అనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం బ్యాక్టీరియా మాయనా లేక ఇంకా ఏదైనా రహస్యం ఉందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.